ఈరోజు మనతో పాటు ఉన్నారు జోగిని అనురాధ గారు. ఒక పాట పాడతా. దాయి దాయి తమ్ముడా దాయగల్లా తమ్ముడా, దాయి దాయి తమ్ముడా దాయగల్లా తమ్ముడా, నా సిన్ని తమ్ముడో నా సిన్ని తమ్ముడో. బీఆర్కే ప్రేక్షకులందరికీ భక్తి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ పల్లవి. ఈరోజు మనతో పాటు ఉన్నారు జోగిని అనురాధ గారు. సో మనకి బోనాలంటే చాలా బాగా గుర్తొస్తుంది. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు సో బోనాలంటే మనకు చాలా బాగా తెలుసు. సో అలాంటి బోనాల గురించి, దాని విశిష్టత ఏంటి, ప్రత్యేకత ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా చేసుకోవాలి బోనాలు, సో దీని గురించి మొత్తం పూర్తిగా వివరాలు ఇవ్వడానికి మనతో పాటు అయితే ఉన్నారు జోగిని అనురాధ గారు. మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్కారం అండి. ముందుగా బీఆర్కే ప్రేక్షకులకు అందరికీ ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ బోనాల పండుగ, ఆషాఢ మాసం బోనాల పండుగ ఎంతో సస్యశ్యామలంగా మనసులో ఏదైతే కోరికలు ఉన్నాయో అవన్నీ ప్రేక్షకులకైనా సరే భక్తులకు అందరికీ యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కావాలనేసి అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. సో అమ్మ, మీరైతే బీఆర్కే ఛానల్కి రావడం చాలా ఆనందంగా ఉంది. సో మా ఆడపడుచు వచ్చినట్టు విధంగా ఉంది మాకైతే. సో మీకు ఒక చిన్న చిరు సత్కారం చేస్తాము. నిజంగా అమ్మ, మీరు మా ఛానల్కి రావడం చాలా సంతోషంగా ఉంది. సో ఇంకా ఇప్పుడు చూస్తే ఆషాఢ మాసం కాబట్టి సో బోనాలు చాలా ప్రత్యేకత మన తెలంగాణ రాష్ట్రంలోనే. సో చాలా సంతోషంగా గొప్ప ఉత్సవంగా జరుపుకుంటూ ఉంటారు. సో బోనాలు ఎందుకు చేసుకోవాలమ్మా అసలు? అయితే మనం 365 డేస్ అమ్మవారికి మనము పోతుంటాం, గుడికి పోతుంటాం, వస్తుంటాము. ఇది మనకు అమ్మవారు భోజనాన్ని కలిగిస్తుంటది. మనకు ధనము ధనము ధాన్యము, ధాన్యం ఉంటేనే ధనము, ధనం ఉంటేనే ధాన్యము అంటారు. మన కల్చర్ ఇది. మన కల్చర్ని రిప్రజెంటేషన్ చేసేందుకు కూడా బోనాలు అనేది ఒక ఫెస్టివల్ ఇది. అయితే ఊర్లలో తొలకరి పంట, తొలకరి జల్లు. తొలకరి జల్లు అంటే వర్షం, తొలి వర్షం, తొలకరి పంట కాబట్టి ఫస్ట్ ఏ కార్యమైన ముందుగా చేసే ముందు అమ్మవారికి నైవేద్యం ఎక్కించి పుట్టెడు ఒక రాశిలకించి ఒక పుట్టెడు ధాన్యం తీసుకొని అమ్మవారికి నివేదన అది వండి, అంటే శుద్ధిగా వండి నిష్ఠతో నియమంతో వండి అది అమ్మవారికి ఎక్కిస్తే అమ్మవారికి స్వీకరించి మన పాడి పంట గొడ్డు గోద కూడా అన్నిటిని చల్లగా చూస్తుంది అని ఒక పెద్ద నమ్మకం అన్నమాట. అందుకు ఫస్ట్ అమ్మవారికి మొదట మాత్రం ఈ బోనాన్ని అనేది భోజనం, బోనం అంటేనే భోజనం అన్నమాట. వివిధ రకాలుగా బోనాన్ని వివిధ రకాలుగా చేస్తుంటారు. ఒకటి ఏంటంటే పచ్చన్నం చేస్తారు, వేరే కొంతమంది ఏంటంటే పరమాన్నం చేస్తారు, హల్వా పూరి చేస్తారు, మళ్ళీ హల్వా పూరి పచ్చగూర వండుతారు. వివిధ రకాలుగా నైవేద్యాలు అమ్మవారికి అప్పచెప్తుంటారు, అమ్మవారికి నివేదన చేస్తుంటారు అనమాట. ఈ దీంట్లో అంటే మనము ఏదైనా సరే భక్తితో చేస్తే, ఏదైనా సరే అమ్మవారు భక్తి నిష్ఠ నియమంతో చేస్తే ఏదైనా సరే అమ్మవారు స్వీకరిస్తుంది. కాబట్టి అది మనము 365 డేస్ చికెన్ బిర్యానీ అనేసి ఏదో అనేసి మనము తింటా ఉంటాం. కానీ ఒక్కరోజు ఈ ఆషాఢ మాసంలో మాత్రం అమ్మవారికి నిష్ఠ నియమంతో చేసిన భోజనం అమ్మవారికి అత్యంత ప్రీతికరం అన్నమాట. అమ్మవారు అలా ప్రత్యక్షం అయిపోతుంది. భక్తుల మనోవాంఛలు కూడా సిద్ధిస్తుంది అన్నమాట. అమ్మ, ఆషాఢ మాసం అంటే బోనాల రోజు మెహందీ పెట్టుకుంటే మంచిది, గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది అంటుంటారు. అమ్మవారికి చాలా ప్రీతి అంటుంటారు. నిజమేనా అమ్మ? అది అంటే ముత్తైదులకి అయినా సరే, కన్యలకైనా సరే, ఆడపిల్లలకి, ఆడపిల్ల అంటే ఆదిశక్తి. మనము ఈ జనరేషన్స్లలో ఆడపిల్ల అంటే ఒక చులకన చూసే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మవారిని మొక్కుతున్నట్టు కాదు, అమ్మవారిని ఒక ఆడతత్వంలో, ఆడ రూపంలో చూసుకోవాలి. ప్రతి ఒక్క స్త్రీలో, ప్రతి ఒక్క ఆడపిల్ల దాంట్లో అమ్మవారు కలిగి ఉంటుంది అనమాట. కాబట్టి
వాళ్ళకు గౌరవము మర్యాదలు ఎంత ఇస్తే మనం అంత అంచెలంచెలుగా మనం కూడా ఎదుగుతూ వాళ్ళ దీవెనలు కూడా పొందుతూ అట్లా ఉంటుంది అనమాట. అది ఆ ప్రకారం ఫాలో అయితే బాగుంటుంది. మెయిన్ది అంటే ముత్తైదువులైనా సరే కన్యలైనా సరే చాలా శుభప్రదం అనమాట. ఫస్ట్ మనం ఏ కార్యమైనా సరే మనము చేతులకైనా కాళ్ళకైనా మనము అది పాజిటివ్నెస్ని తెస్తుంటుంది అనమాట. మనం రంగుల వల్లి అంటారు కదా, మనము చేతులు ఎప్పుడైనా పొద్దున్న లేవగానే మనము చేతులు చూసుకుంటాము, చేతులను చూసుకొని ఇట్లా కళ్ళకు అద్దుకుంటాం. కాబట్టి మొదటగా మనం చేతులు చూడగానే మైంది ఉండగానే ఒక ఎగ్జైట్మెంట్ అనేది ఒకటి మనకు ఒక ఫీల్ అనేది సంతోషంగా మనకు ఒక హార్మోన్స్ ఉంటాయి అనమాట. హార్మోన్ రిలీజ్ అయ్యి కూడా కొన్ని శుభవార్తలు కూడా వస్తుంటాయి. కొన్ని ఎన్నో పెళ్లి కాని వాళ్ళకు పెళ్ళిళ్ళు అన్నట్టు, మళ్ళీ ఎవరికైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాదో వాళ్ళకు కూడా శుభవార్తలు, ప్రతి ఒక్కరికి కూడా పాజిటివ్ రిజల్ట్స్ అనేటివి వస్తాయి అన్నమాట ఈ మెహందీ వల్ల. అయితే ఇంకోటి ఏంటంటే మెహందీ సైంటిఫిక్ రీజన్ ఏంటంటే చలవ. అయితే ఇప్పటి వరకు ఎండాకాలం ఉండే కదా, కొంచెం బాడీని కూడా కూల్ డౌన్ చేయడానికి కూడా ఈ చలవ చేయడానికి కూడా ఈ మెహందీ అనేది పనిచేస్తుంది. సో మన ఒంట్లో ఉన్న వేడి తత్వము, సో ఏదైనా నెగిటివ్స్ ఉన్నా సో ఈ మెహందీ వేసుకోవడం వల్ల, గోరింటాక్ వల్ల సంతోషము ఉంటుంది అది చూడగానే. సో దాని వల్ల అమ్మవారికి కూడా చాలా ఇష్టం కాబట్టి ఆ ఎర్రగా పండిన చేతులు చూసుకొని ప్రతి ఒక్క ఆడపిల్ల సంతోషిస్తుంది. చాలా చక్కగా చెప్పారమ్మా. అమ్మ, మీ మీదకి అమ్మవారు వస్తూ ఉంటారంటారు కదా, సో మీకు ఎలా ఉంది ఆ ఫీలింగ్? అసలు అమ్మవారు రాగానే అసలు మీకు తెలుస్తుందా అమ్మవారు ప్రవేశించారు మీ ఒంట్లో? కానీ అయితే తెలుస్తుంటది. అయితే అమ్మవారు వచ్చే టైంలో ఏంటంటే కొంచెం వైబ్రేషన్స్, కొంచెం షివరింగ్ అట్లాంటి కొంచెం మాకు సెన్సేషన్ అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నాకు చిన్నతనంలో ఒక పెద్దగా అయినాక వయసుకు వచ్చినాక కాదు, చిన్న ఏటలనే ఒక 7 years ఉన్నప్పుడు అమ్మవారు పూనడం జరిగిందనమాట. ఇక అప్పటి నుంచి ఇంకా నాకు ఫస్ట్ అయితే తెలియకపోతుండే ఎట్లా ఏం సంగతి, ఎక్కడ పడితే అక్కడ పడిపోతుండే. కానీ ఇప్పుడు మా గురువులు మా ఉపదేశాలు, కొన్ని ఉపదేశాలు ఉంటాయి, కొన్ని అన్నీ ఉంటాయి అన్నమాట. మా దగ్గర కూడా ఒక సిస్టమేటిక్ ఉంటుంది. అంటే అది ఫాలో అవుతుంటే అరే ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎట్లా ఏం చేయాలి, ఎట్లా వచ్చేటప్పుడు ఏం సిమ్టమ్స్ వస్తాయి అని కూడా గ్రహిస్తుంటాం అన్నమాట. అమ్మ, ఇప్పుడు అమ్మవారి ప్రవేశిస్తారు కదా, సో అలాంటప్పుడు ఏవేవి తింటారు, తినకూడదు, అసలు ప్రసాదాలు కూడా ఏమేమి పెడతారు మీరు? అయితే ప్రసాదాలు అంటే దుర్గమ్మకైనా, పోషమ్మకైనా, మైసమ్మకైనా పచ్చన్నము లేకుంటే పులిహోర చాలా అత్యంత ప్రీతికరం అన్నమాట. అయితే ఏదైనా మనకు ఇంట్లో ఏదైనా శుభకార్యాలు ఆగిపోయినా కానీ, ఏదన్నా మనము ఏదైనా కార్యక్రమం వివాహమైన ఆటంకాలు వచ్చినా కానీ, గ్రామ దేవతలకు మొదటగా ఒక పులిహోర పులుపు నైవేద్యం అనేది దేవతలకు సమర్పిస్తే కార్యసిద్ధి, మనకి ఏదైతే వెనుకపడ్డ పనులు ఉంటాయో అది ముందుకు సాగుతుంటాయి అన్నమాట. అట్లా మనం అంటే వివిధ రకాలు, ఇప్పుడు లక్ష్మీదేవికి లక్ష్మీ అనుగ్రహం కావాలంటే పాయసం చేసి అమ్మవారికి నివేదన చేస్తే, అమ్మకు క్షీర సముద్రంలో ఉంటుంది కాబట్టి పాల పరిమాణం వండితే ఆమె పులికించిపోతుంది. అమ్మవారు వచ్చి స్వీకరించేది కాదు, కానీ ఆమె ఏమి వచ్చి తినదు. కానీ ఆమె ఎట్లా ఏ రూపంలో రావాలో, ఎట్లా రావాలో అట్లా వస్తుంది, ఆమె స్వీకరిస్తుంది. అట్లా చాలా చక్కగా చెప్పారమ్మా. అమ్మ, అసలు అమ్మవారు వచ్చిన తర్వాత అసలు ఎలాంటి నిబంధనలు పాటిస్తూ ఉంటారు మీరు? అయితే అమ్మవారు అంటే మేము నార్మల్ డేస్లో నార్మల్గానే ఉంటాము. అయితే అమ్మవారికి ఇప్పుడు బోనాల సీజన్ ఉంది, లేదా మాకు ఏమైనా జాతరలు పండగలు ఉన్నాయి, మేము ఒక పొద్దుల మీద ఉంటాము, లేదు ఒక పూట భోజనం చేస్తాము. మళ్ళా ద్రవ పదార్థాలు అంటే జ్యూసులన్నా ఏదన్నా ఒక పాలన్నా అట్లా తీసుకుంటుంటాం అనమాట. ఇంకా అన్నం అయితే ముట్టొద్దు. అయితే ఇంకా నాన్ వెజ్ దూరం ఉండాలి. ఇక మాకు ఏదైతే జపాలు మా గురువులు ఇచ్చిన జపాలైనా లేకుంటే ఏదో మంత్రోపదేశం ఇచ్చిండ్రో అవి జపాలు అవన్నీ ఉంటాయి అన్నమాట. అవి చేస్తూ ఇంకా ముందుకు వెళ్తుంటాం అన్నమాట. అమ్మ, ఇప్పుడు అమ్మవారి వీలో ప్రవేశిస్తారు, సో ప్రవేశిస్తున్నారు అని చెప్పి మీకు తెలుస్తుందా? తర్వాత అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత కూడా మీకు ఏమైనా అనిపిస్తుందా, అంటే అమ్మవారు వెళ్ళిపోయారని, లేదంటే ఆరోగ్యంలో ఏమైనా సమస్యలు ఇట్లా ఏమైనా ఉంటాయా మీకు? సమస్యలు అంటే ఏం లేదమ్మా, చిన్న ఉన్నప్పుడు అంటే అన్కాన్షియస్గా అయ్యి కింద పడిపోతుండే కాబట్టి అప్పుడు కొంచెం అవకతవకలు అట్లా అవుతుండే, కొన్ని ప్రాబ్లమ్స్ అవుతుండే. అంటే ఎక్కడ పడితే అక్కడ పడిపోతుండే కాబట్టి ఏదో దెబ్బలు అట్లా తాకినట్టు ఉంటుండే. కానీ ఇప్పుడైతే
మాకు ఉపదేశం ఇచ్చిర్రు, మా గురువులు ఉన్నారు కాబట్టి ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఎట్లా ఏం చేయాలి అనేది కూడా మాకు తెలుసు. అయితే అమ్మవారు ఏ సమయంలో వచ్చేటప్పుడు మాత్రం షివరింగ్ అన్న లేకుంటే ఏదో ఒక రూపంలో మాత్రం ఒక సిమ్టమ్ అయితే ఇస్తుంది. అట్లా మాకు కొన్ని ఉంటాయి, సిమ్టమ్స్ వచ్చేటివి ఉంటాయి. ఇక అట్లా అమ్మవారు రావడం జరుగుతుంది. అవునమ్మా, ఇప్పుడు అమ్మవారి మీలో ప్రవేశించారు అని తెలుస్తుంది కదా, అదే వస్తారు కదా అమ్మవారి. సో అప్పుడు భవిష్యవాణి అన్నది అమ్మనే వచ్చి మీ రూపంలో చెప్తారా, లేకపోతే మీరే చెప్తారా? ఎప్పుడైతే అమ్మవారు మా మీదికి ప్రవేశిస్తుందో, పూనకం ఎప్పుడైతే వస్తుందో మా మీద, అప్పటి నుంచి మాకు అంటే ఎప్పుడైతే మేము అమ్మవారికి మేము ప్రత్యేకంగా అలంకరించుకొని ప్రత్యేకంగా మేము బోనమైనా సరే లేకుంటే రంగమైనా సరే, రంగం ప్రవేశం చేసేటప్పుడైనా సరే వివిధ రకాల వస్తువులు అంటే గవదర్శనాలు, ఈరగోల, ఈపుల్ల ఈరగోల, గవదర్శనాలు, కంట్లమాల, మళ్ళా అవన్నీ కొన్ని వస్తువులు ఉంటాయి, కాళ్ళకు గజ్జలు అట్లాంటివి ఉంటాయి. ఎప్పుడైతే కట్టుకుంటామో అప్పుడు అమ్మవారి తత్వం మాకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మెల్లమెల్లగా ఇంకా వాళ్ళు బైండ్లవారి నాదాలు, బైండ్లవారు ఏం చేస్తారంటే పొగుడుతుంటారు అనమాట. అమ్మ రా జగజ్జనని, ఈ లోకాన్ని చూడడానికి, లోకాన్ని గురించి ఏదైనా చెప్పడానికి రా అని చెప్పి మా మీదికి ఆవాహన చేసి ఇంకా చెప్పిస్తారనమాట. అన్కాన్షియసే, ఇంకా మొత్తం అన్కాన్షియస్ మైండే ఉంటుంది, మాకు ఏమి కూడా తెలియదు. అంత మాట్లాడిందంతా కూడా అమ్మనే చెప్పిస్తుంటది అనమాట. అంటే అమ్మ ప్రవేశిస్తారు మీలోకి, ఆ తర్వాత మీకు అసలు ఏం గుర్తుండదా? ఏం చెప్పారు, భక్తులతో ఏం మాట్లాడారు, అమ్మవారు చెప్పింది అసలు ఏం గుర్తుండదా మీకు? లేదు, అసలు గుర్తుండదు అనమాట. ఎప్పుడైతే అమ్మవారు, నేను చెప్తున్నాను కదా, అమ్మవారు ఎప్పుడైతే ప్రవేశం జరుగుతుందో అప్పటి నుంచి మాత్రం ఏం గుర్తుండదు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత అరే కొండంత బరువు కొంచెం దిగిపోయినట్టు అని ఒక ఫీల్ అయితే కనిపిస్తుంది. ఎంతో శక్తివంతురాలు అమ్మవారు. అవును. సో ఆవిడ మన ఒంట్లో ప్రవేశించారంటే సో కొంచెం బాగా దృఢంగా ఉంటారు కాబట్టి, సో ఆ టైంలో మనకి తలనొప్పి లాంటివి రావడం, లేదంటే విపరీతమైన ఆకలి లాగా ఇట్లాంటివి. ఆకలి అట్లాంటిది ఉండదు. కొంచెం ఏంటంటే గుండె బరువు అనేది తగ్గిపోతుంది. ఎద మీద ఎంతో కొండంత రాయి పెట్టుకొని అట్లా ఉన్నట్టు కొంచెం అనిపిస్తుంది అనమాట. కొంచెం ఆ బరువు అనేది దిగిపోతుంది. అమ్మ, ఇప్పుడు అమ్మవారు టైం కంటే అంటే మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు అమ్మవారు పిలిస్తే వస్తారా మన ఒంట్లోకి, లేదంటే దానికి కూడా ఏమైనా సమయం ఉంటుందా అమ్మ? ఈ మధ్య కాలంలో మనం మీడియాలల్లో చూసుకున్నట్టయితే చాలా మంది శివసత్తులైనా సరే, చాలా మంది పిల్లలు ఏం తెలియని వయసు పిల్లలు కూడా ఏమంటారంటే విచ్చలవిడిగా దేవుడు అనే భక్తి భావము, భయము, భక్తి లేకుండా హేళన చేసేస్తున్నారు. వాళ్ళకు గురువులు సరిగ్గా లేక కొంత ఆ ఇబ్బంది, మళ్ళా చెప్పేటోళ్ళు సరిగ్గా ఉంటే వాళ్ళు కూడా ఒక స్థాయిలో ఉంటారు, వాళ్ళు కూడా నేర్చుకునే తత్వంలో వాళ్ళు ఉండాలి. ఇప్పుడు ఒకటేసారి కొండెక్కాలంటే కాదు కదా, మెల్లమెల్లగా ఎక్కాలి. ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే దానికి ఒక ఫలితం అనేది ఒకటి దొరుకుతుంది అనమాట. ఆటోమేటిక్గా మీరు మీదికి వెళ్ళాలంటే, బిల్డింగ్ మీదకి ఎక్కాలంటే ఎక్కుతారా? ఎక్కలేం. కాబట్టి ఓర్పు చాలా ఉండాలన్నమాట. దేవుడు అంటే నిష్ఠ, నియమము, పద్ధతి, పాటింపు, భయము, భక్తి అనేది ఉంటేనే దేవుడు. ఇషిగం అట్లా భయం, భక్తి పెంచుకోండి. అసలు అమ్మవారు అంటే ఏందో తెలుసుకోండి. ఎక్కడ పడితే అక్కడ షిగాలు ఊగకండి. ఎందుకంటే మీరు చేస్తున్న దానికి అసలు పైన ఇబ్బందులు గురి అవుతున్నాయి కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. నిజంగా అమ్మ, అసలు చాలా మంది సో అమ్మవారు మా మీదకి వచ్చారని చెప్పి సో అమ్మవారు లాగా మాట్లాడడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. సో ఎవరు నిజం ఎవరు అబద్ధం అన్నది స్టూడియోలోకి వచ్చి ఇలా చేస్తున్నారు. సో ఎవరిని అమ్మవారి లాగా నమ్మాలి, అసలు నిజంగా అమ్మవారు వస్తారా అని చాలా మందికి ఇలాంటి సందేహాలు ఉన్నాయమ్మా. అసలు నిజంగానే అమ్మవారు అంటే నీడ ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు, ఒక 10 మంది 20 మందికి చెప్పేదాకా మాత్రం అమ్మవారు మాత్రం ఉంటుంది. కానీ వీళ్ళకి ఏంటంటే అవగాహన లేకుండా, గురువు ఉపదేశాలు లేకుండా, గురువులు కరెక్ట్గా లేకుండా ఈ రంగంలోకి వచ్చి ఇంకా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ కాలంలో చూసినట్టయితే బాగా ఫేమస్ కావాలి అంటే వాళ్ళు అవుతున్నట్టు మేము కావాలన్నట్టుగా తోటోడు తొడగేసుకుంటే మెడగోసుకున్నట్టు చేస్తున్నారు జనాలు. అట్లా చేయకండి. దేవుడు అంటే భయము, భక్తి, ఒక మన తల్లిదండ్రికి ఎట్లయితే చూసి భయపడతామో, భక్తితో తల వంచుతామో దేవుడు
మనం సృష్టించిన దేవునికి కూడా తల వంచి దండం పెట్టండి, ఉమ్, తల మీద గొడుగ ఇల్లుస్తాడు. లేదంటే మాత్రం తల కూడా ఖండించడానికి కూడా అమ్మవారు ఆదిశక్తి రూపం ఎత్తనికి కూడా సిద్ధమవుతుంది. ఉమ్. అమ్మ అసలు అమ్మవారిని ఎలా కొలిస్తే మంచిది బోనాల సమయంలో కానీ మామూలుగా అయినా? అమ్మవారిని వివిధ రకాలు నీ ఇష్టంతో నీ కుండల కలిగింది ఉమ్, ఏమంటారంటే పత్తున్న కాడ పువ్వు, పువ్వున్న కాడ పత్రి అంటారు కదా. ఉమ్, ఆ విధంగా మనం ఎట్లా కొలిచినా కానీ అమ్మవారికి ఉమ్, లేదు ఇంత గ్రాండ్గా చెయ్యాలా అమ్మ, నీ ఇంత పెద్ద పూలదండలు తేవాలా, ఇన్ని చెయ్యాలా అని కూడా. ఇప్పుడు కొంతమంది మనం చూసుకున్నట్టయితే ఈ ఫెస్టివల్స్ కూడా మనము ప్రతిదీ కూడా అంటే ఇవి తెస్తేనే ఒక పండుగ చేయాలనా అనేసి కూడా కొంత ఆందోళన ఉందన్నమాట. నిజంగా అమ్మ ఇప్పుడు డబ్బున్న వాళ్ళు కాబట్టి ఆర్భాటంగా అంగరంగ వైభవంగా చేస్తారు. ఇప్పుడు కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, అవును. సో డబ్బులు ఉండవు కొంతమంది దగ్గర, కానీ భక్తి ఉంటుంది, అమ్మవారికి ఎట్లయినా పూజ చేయాలని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళ పూజలు కూడా ఇవన్నీ అమ్మవారు కరుణిస్తారా? వాళ్ళ కుండలు ఉన్నంతనే ఉమ్, ఎంత స్తోమత ఉందో అంతనే పెట్టమని. అంటే నివేదన ఇప్పుడు మనము ఒకవేళ మనం పరమాన్నం వండి మనము నివేదన చేసినా కానీ అమ్మవారు సూక్ష్మ రూపంలో వచ్చి అది స్వీకరించి వెళ్ళిపోతుంది అమ్మవారు, ఉమ్, అంతే కదా. ఇప్పుడు తర్వాత తినేదంతా ఎవరు మనమే తింటాం కదా. అవునమ్మా. కాబట్టి మనము ఆర్భాటాలకు ఎక్కువ పోకుండా భక్తి మార్గంలో మన పిల్లల్ని మనం పెంచి పోషించాలి, ఉమ్, ఎట్లా పద్ధతిలో పెంచాలి అవునమ్మా. అనేది గుణము, అంటే ఒక పద్ధతులు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు అనేది నేర్పించండి మొదలు. ఉమ్, మనము ఒక పెద్ద దండ తెచ్చినామా, అమ్మవారికి వేసినామా, మెడలు వేసినామా, లేదు మేము ఇంత పెద్ద బోనం చేసినాం, ఇంత పెద్ద బోనం చేసినాం, బంగారు బోనం చేసినాం, వెండి బోనం చేసినది అది కాదు ఉమ్, లెక్క. మనం కుండలో చేసిన బోనమే, ఉమ్, వెండి సర్వలో చేసిన బోనమే, ఉమ్, లేదు బంగారు పాత్రలో చేసినా కానీ బోనమే. ఉమ్, మనం భక్తి కావాలి. ఒకటి ఏంటంటే మన పిల్లలకైనా మనం మనం ఎవరికైనా చెప్పుకోవాల్సింది ఏంటంటే మనము ఒక సాంప్రదాయం, ఒక కట్టుబాట్లు. ఇప్పుడు ఆడపిల్లలను కూడా ఎంతోమంది అవమానిస్తున్నారు, చేస్తున్నారు, ఎంతో అవునమ్మా. ర్యాగింగ్స్ అవుతున్నాయి, ఎన్నో అరాచకాలు చేస్తున్నారు. అవునమ్మా. అటువంటివి తగ్గించాలంటే మనం కొన్ని భక్తి మార్గంలో నడిపిస్తూ ఉమ్, చెప్తుంటే ఏంటైతే చెప్పినట్టయితే ఉమ్. కొంచెం సమాజం కూడా మారే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. మ్మ్. అమ్మ ఇప్పుడు మీరు జోగిని కాబట్టి సో అమ్మవారు మీరు ప్రవేశిస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మీరు అంటే కంచంలో తింటారా అన్నం అనేది భుజించడం, లేదంటే నేల మీదనే తింటారా? మేమైతే అరిటాకులైనా సరే, మోదుకాకులైనా సరే, మ్మ్. అంటే లేదంటే మా ఇంట్లో అయితే మాత్రం మాకు సపరేట్గా ఒక పాత్ర ఏదైనా ఒకటి ఉంటుంది అనమాట, మ్మ్. దాంట్లోనే భుజిస్తాం. లేదు పాత్రలు కూడా ఒక్కోసారి మేము పూజలు ఉన్నప్పుడు మాత్రం భుజించము, మ్మ్. అయితే ఓన్లీ మోదుకాకులు మాత్రం మేము భుజిస్తాం అట్లా. మ్మ్. అమ్మ ఇప్పుడు ఆషాఢ మాసం శ్రావణ మాసంలో బోనాలు ఉంటాయి. సో ఆ తర్వాత మీరు ఏం చేస్తుంటారమ్మా? ఆషాఢ మాసంలో ఇప్పుడు బోనాలు ఉంటాయి, శ్రావణ మాసంలో బోనాలు ఉంటాయి. మ్మ్. మేము ప్రతి 365 డేస్ మాకు పూజలని, పునస్కారాలని, యాత్రలు అనేసి మ్మ్. ప్రతి దాంట్లో కూడా మేము పాల్గొంటుంటాము. మ్మ్. ఇంకోటి ఏంటంటే మా చేయితోటి బండారు పెట్టించుకోవడానికి వేల మంది ఎదురు చూస్తుంటారనమాట. అమ్మ చేతితోని అమ్మ ఆవహిస్తుంది కాబట్టి మ్మ్. మాకు ఒక పెద్ద గొప్ప వరం. ఎందుకంటే మేము బండారు పెడితే సర్వరోగ నివారణం అవుతుంది అని ఒక గట్టి నమ్మకం, భక్తులకు కూడా నమ్మకం అనమాట. అవునమ్మా. ఏదైతే కార్యాలు కాకుండా ఉంటాయో మ్మ్. ఎట్లా చేయాలి అంటే కార్యసిద్ధి గానికి కూడా మా దగ్గరికి వస్తారు. మ్మ్. అమ్మవారి దగ్గర బండారు నిమ్మదారాలు తీసుకొని వెళ్తారు. మ్మ్. మళ్ళీ ఇంకా ఏంటంటే పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి, లేకుంటే ఇల్లు అంటే ఇంట్లో పూజలు ఉంటాయి కదా, తాత ముత్తాతలు చేసే పూజలు ఎట్లా రెమెడీ చేయాలి, ఇది ఎట్లా చేయాలి, ఈ సాంప్రదాయాలు ఇవన్నీ కట్టుబాట్లు కూడా అడిగించుకుంటారనమాట. ఎట్లా చేయాలి, ఈ పద్ధతి ఏంది, ఈ పూజా విధానం ఎట్లా చేయాలని చెప్పి కూడా అడిగించుకుంటారు. మాతోటి ఎల్లమ్మ లగ్గాలు, పోషమ్మ లగ్గాలు, మల్లికార్జున స్వామి లగ్గాలు, అంటే వివిధ రకాల బొడ్రాయి పండుగలైనా సరే అన్ని పండుగలు కూడా మాతోటి చేయించుకుంటారు. అంటే అమ్మ ఇప్పుడు చాలా మంది అమ్మవారి స్వరూపం అంటుంటారు. సో అమ్మవారి మీలో ప్రవేశిస్తూ ఉంటారంటారు బోనాల సమయంలో మాత్రమే. సో ఆ తర్వాత కూడా ప్రవేశిస్తూ ఉంటారా అమ్మవారు? అయితే అమ్మవారు అంటే చాలా మంది వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఒక్కోసారి బోనాల సమయంలో కుదరదు. సో మీరు తీరిగ్గా ఉన్నప్పుడు వచ్చి కలుద్దాము, కలిసి మీతో మాట్లాడుకుందాము, సో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి, సమస్యల గురించి మీతో పరిష్కరించాలి, చెప్పాలి అని అనుకుంటారు. సో అప్పుడు మీకు అమ్మవారు వస్తారు ఆ టైంలో కూడా? అయితే ఎప్పుడైతే నా చిన్నతనంలో అమ్మవారు నా
మీదకి నన్ను ఆవహించిందో ఇంకా మా కడదాకా మా చివరి శ్వాస దాకా కూడా అమ్మవారు మాతోటే ఉంటుంది. అయితే చివరి శ్వాస వదిలినాక కూడా అమ్మవారు మాతోటే ఉంటుంది. మేము ఒకవేళ డెడ్ అయి అంటే ఎవరైనా శివశక్తులు ఉంటారు కదా, ఎవరైనా వాళ్ళు చనిపోయినాక కూడా అమ్మవారు వాళ్ళ మీద ఉంటుంది. మా దగ్గర ఏంటంటే ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే చనిపోయిన తర్వాత కూడా పటం, ముత్యాల పటం అంటారనమాట. ఆ పటాన్ని వేసిన తర్వాత ఆ పటంలో ఎవరైతే చనిపోయిన ఇప్పుడు శివశక్తి ఉందో వాళ్ళని కూర్చోబెట్టి అమ్మవారిని మళ్ళీ ఆవాహన చేపిస్తారనమాట. చనిపోయినాక కూడా ఆవాహన చేపిస్తే అప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంటే దేవుడు ఇప్పుడు ఒక 60 years 100 years అన్నా లేదంటే 80 years అన్నా మనకు ఇస్తాడు ఒక అవకాశం. అంటే ఇప్పుడు మధ్యలో కొంతమంది హార్ట్ అటాక్ లేకుంటే సడన్ గా చనిపోతుంటారు కదా, వాళ్ళ మీద ఆ వైబ్స్ అనేది కనిపించదు అనమాట. యాక్సిడెంట్ 50 సంవత్సరాల్లో చాలా మంది చనిపోతూ ఉంటారు. అయితే దేవుడే అంటే ఇప్పుడు మనము నార్మల్ అంటే ఏమంటారంటే నార్మల్ డెత్ ఉంటది కదా, నార్మల్ గా వెళ్ళిపోతారు, డెడ్ అయిపోతారు కదా, అట్లాంటి వాళ్ళకు స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. ఏంటంటే హ్యాండ్ వైబ్రేషన్ కావడమైనా, లెగ్ వైబ్రేషన్ కావడమైనా అట్లాంటివి జరుగుతుంటాయి. కొంతమందికి ఏంటంటే దుర్మరణం పాలైపోతుంటారు, యాక్సిడెంట్లు అయ్యో లేకుంటే ఇంకేదైనా అయ్యో జరిగో అట్లా ఉంటారు కదా, మధ్య వయసులోనే అయిపోతారు కదా, అటువంటి వాళ్ళకు కొన్ని రియాక్షన్స్ అనేటివి చూపియదన్నమాట. అయితే మనం ఒక 80 years 90 years అట్లాంటి వాళ్ళకు మాత్రం మనము స్పష్టంగా చూసుకోవచ్చు వైబ్స్. అంటే మీరు ఎప్పుడెప్పుడు కూర్చుంటారు ఏమేమి అది మీరు అడిగిరు ఒకటి నేను చెప్తా. మీరు ఇప్పటిదాకా అడిగిరు ఆ ప్రశ్న. అయితే నేను మామూలుగా కూడా అంటే అదే చెప్తున్నా. అయితే అప్పటిదాకా ఉంటుంది అమ్మవారు, చనిపోయే లాస్ట్ మూమెంట్ వరకు కూడా అమ్మవారు మాతో పాటే ఉంటుంది. ఎప్పుడైతే పటం వేస్తారో అప్పుడే తొలగిపోయి ఇంకా మా పరంపర ఎవరైతే ఉంటారో వాళ్ళకి పూనుతుంది అనమాట అమ్మవారు. ఎవరైతే భక్తి శ్రద్ధలు నిష్ట నియమంతో పూజ చేసే వాళ్ళైనా సరే, లేదు ఎవరైనా వారసులకైనా సరే పూనుతుంది అమ్మవారు. నెక్స్ట్ ఏంటంటే మేము ఆదివారం, శుక్రవారం, మంగళవారం నాడు అమ్మవారు పూనడం జరుగుతుంది. ఇక మా దగ్గర అమ్మవారు భక్తులు వస్తారు, మా తోటి బండారు తీసుకుంటారు, నిమ్మధారాలు తీసుకుంటారు, వాళ్ళ కోరికలు కోరుతారు అమ్మవారికి. వాళ్ళు కోరికలు కోరిన తర్వాత వాళ్ళకు కోరికలు అన్నీ నెరవేరిన తర్వాత మాకు వడకంగా వడి బియ్యాలు, పట్టంచు చీరలు అంటే వాళ్ళకు స్తోమతకు తగ్గట్టు వాళ్ళు పెడతారనమాట. అట్లా సమర్పిస్తారు. అమ్మ అసలు జోగిని అంటే ఏంటి, అసలు నియమాలు ఎలా ఉంటాయమ్మా? అయితే జోగిని అంటే మేము ఈ జోగు పుస్తలు మేము ఎప్పుడైతే ధరిస్తామో అమ్మవారు అంటే ఇప్పుడు కత్తికి భాషంగా మీరు బల్కంపేటలో చూసుకున్నట్టయితే జమదగ్ని మహామునినేమో త్రిశూలం కత్తికి భాషంగా కడతారు, అమ్మవారికి కూడా భాషింగం కడతారు. అలాగే మా ఇంట్లో కూడా కళ్యాణం చేసేటప్పుడు కత్తికి భాషింగం కట్టి అప్పుడు మా తల్లిదండ్రుల సమక్షంలో, మా గురువు సమక్షంలో, మా గురువులైనా సరే లేకుంటే మా ఒగ్గు పూజారులైనా సరే, వాళ్ళు కూడా గురువులు ఉంటారు, వాళ్ళైనా సరే ఎప్పుడైతే కత్తితోటి మాకు ధారణ చేస్తారనమాట ఈ పుస్తలు, అప్పుడే జోగినిగా అర్హత పొందుతామన్నమాట. లేకుంటే మాత్రం జోగిని కాదు, ఓన్లీ శివశక్తి అని అంటారు. ఎప్పుడైతే తాళి అన్నది మీ మెడలో పడుతుందో సో అప్పటి నుంచి జోగిని. అమ్మ మీరు చాలా అందంగా ఉన్నారు, సో మిమ్మల్ని ఎవరు ప్రపోజ్ చేయలేదా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి? అయితే మేము జోగిని అమ్మవారికి మేము అంకితం అయిపోయినాం. మా లైఫ్ మొత్తం మేము దేవునికి అంకితం చేసినాం కాబట్టి మాకు అట్లాంటి ఫీలింగ్స్ అయినా సరే, అటువంటి మాకు ఆశలు అయినా సరే లేవన్నమాట. నాకు ఒక చిన్న పాప ఉంది, ఆ పాప పేరు హిమప్రియ. నేను అడాప్ట్ చేసుకున్న పాపని, ఇప్పుడు నర్సరీ చదువుతుంది, మొన్ననే స్కూల్లో జాయిన్ చేసామన్నమాట. ఇక ఇదే లైఫ్ స్టైల్ నాకు అమ్మ నాన్న అన్న ఇదే ప్రపంచం అన్నమాట. ఆ థాట్లలో లేను, ఎందుకంటే మేము ఎప్పుడు బిజీగానే ఉంటాం, అమ్మవారి పూజలు సేవలలో ఉంటాం కాబట్టి అటువంటి నేను ఇప్పటివరకు ఎదుర్కోలేను. ఓకే,
సో ఇప్పటివరకు అయితే ప్రపోజల్స్ ఏం రాలేదు మీకు? రాలేదు. అమ్మ ఇప్పుడు బోనాలు చాలా మంది మట్టి కుండలో పెడుతూ ఉంటారు. సో దాని ఆంతర్యం ఏంటమ్మా అసలు? బోనాలని మట్టి కుండలు చేయడం కూడా చాలా గొప్ప విశిష్టత. దాని విశిష్టత తెలిసిన వాళ్ళు వదులుకోరు. ఎందుకంటే అమ్మవారికి ఇప్పటికి కూడా చాలా మంది మనం సూర్యబోనం అయినా సరే, లేదంటే ఇంకా వేరే వేరే సత్యాన బోనం అయినా సరే కుండలలోనే చేస్తారనమాట. ఎందుకంటే ఇప్పుడు భూమి నుంచి వచ్చి మట్టి మనం పంచభూతాలు అంటారు కదా, పంచభూతాలతోటి మనం ప్రిపరేషన్ చేస్తున్నాం అది అన్నంని. ఇప్పుడు మట్టి అవునా, గాలి గాలి కూడా కలుస్తుంది దాంట్లో, మళ్ళా అగ్ని కూడా కలుస్తుంది, నీరు కూడా కలుస్తుంది. కాబట్టి ఇవన్నీ పంచభూతాలతోని సమర్పించుకుంటే మన కోరికలు అత్యంత తొందరగా నెరవేరుతుంటాయి అన్నమాట. మనం ఇదేంటంటే సృష్టి లోపల నుంచి వచ్చిన తొందరగా ఏది అనుకుంటే అది మనకు తొందరగా సొంతం అయిపోతుంది. సో అందుకని కుండల్లో అవును, పాత్రలలో చేయకూడదు. అంటే సో ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆనవాయితీ అమ్మవారికి, అంటే మట్టితో తయారు చేసిన కుండ కాబట్టి సో అమ్మవారికి చాలా ప్రీతికరము. ఇంకా పంచభూతాలు అన్నా కూడా మనం దైవంగానే కొలుస్తాము. సో అవన్నీ కలిసినటువంటిది కాబట్టి కుండ, మట్టి కుండ కాబట్టి దానికి చాలా విశిష్టత ఉంటుంది. అమ్మ బోనాల్లో శాకం పోయడం అంటారు, అంటే ఏంటి అసలు? అయితే బోనాలలో శాకలు అంటే అమ్మవారికి మనము ఎల్లకాలం మనం చల్లగా చూడు తల్లి, చల్లతోటి మనము శాకలు పెట్టి కళ్ళు కుండలతోటి శాకలు పెడతాం. ఎందుకంటే మనం చల్లగా చూడు తల్లి, మాకు ఏ అవంతరం రాకుండా మన చుట్టుముట్టు మనం ఎవరికైనా సరే కొన్ని శక్తులు ఉండే ఉంటాయి. అంటే శక్తులు అంటే నెగటివ్ రేసెస్, నెగటివ్ ఫోర్స్ అనేది ఉంటుంది. అవన్నీ కూడా తొలగించి మమ్మల్ని చల్లగా చూడు అన్నప్పుడు మనం శాఖ పోసినప్పుడు అంటే ఆ శక్తులన్నీ కూడా శాఖకు అనేటిది వెళ్ళిపోతుంది అనమాట. మన నెగటివ్ రేస్ అంతా వెళ్ళిపోయి మనకు పాజిటివ్ అనేది వస్తుంటుంది. నెగటివ్ వెళ్ళి పాజిటివ్, అందుకు శాఖం అనేది శాఖ, చల్లని శాఖ. నువ్వు చల్లని శాఖ పోసుకొని మమ్మల్ని కూడా చల్లంగా ఉంచాను తల్లి అని చెప్పి మనం మొక్కికి పోస్తాం అనమాట. అమ్మ ఇప్పుడు చాలా మంది బోనం ఎత్తుకొని పోతూ ఉంటారు, ఆడవాళ్ళు కానీ జోగునీలు కానీ. సో పోతురాజులు కూడా వస్తూ ఉంటారు. సో దానికి అసలు ఎందుకు కారణం ఏంటి? పోతురాజులది అమ్మవారికి పోతురాజులకి అసలు సంబంధం ఏంటమ్మా? అయితే అమ్మవారు ఎప్పుడైతే రథంలో అమ్మవారు కూర్చొని అమ్మవారిని కూర్చోబెట్టి ముందుకు బయలుదేరి తీసుకెళ్తుంటారో, అమ్మవారు వెనకాల కూడా 14 శక్తులు, వెనక 7 శక్తులు ఉంటాయి, ముంగట 7 శక్తులు ఉంటాయి. కాబట్టి అవన్నిటిని పక్కకు జరుపుకుంటూ ఆ తొవ్వ సాఫీగా సాగడానికి కోసమే ఈ పోతరాజు అనేది ఉంటాడు అనమాట. ఎప్పుడైతే వీరగోల తిప్పుతుంటాడో, వీరంగా మాడుకుంటూ వీరగోల తిప్పుతుంటాడో, అప్పుడు ఆ వీరగోలకి ఏంటంటే బండారు పూసి పసుపు కుంకుమతోని అలంకరణ అయ్యి ఇట్లా ఇట్లా తిప్పుతుంటే ఆ శక్తులన్నీ కూడా దూరం వెళ్ళిపోతుంటాయి అన్నమాట. దూరం వెళ్ళిపోయి అమ్మవారి రథం కూడా దేవీజ్యమానంగా అమ్మవారి రథం కూడా సంతోషంగా ముందుకు సాగుతుంటది. అట్లా. అమ్మ మీరు రంగ ప్రవేశం ఎప్పుడు చేశారు అసలు? నేను రంగం ప్రవేశం చేయబట్టి ఒక 5-6 ఇయర్స్ అవుతుందమ్మా. ఎక్కడ చేస్తుంటారమ్మా అసలు రంగం ప్రవేశం అనేది? మల్లాపూర్లో, బోడుపల్లో, మళ్ళీ లంగరా హౌస్లో, చార్మినార్ దగ్గర, దూద్ బౌలి, అక్కడ పలు ప్రాంతాలలో కూడా నేను రంగం చెప్తాను. అమ్మ బోనాలకు సంబంధించి ఘటం అంటూ ఉంటారు, అసలు ఘటం అంటే ఏంటమ్మా? అయితే ఘటం అంటే ముసలి వాళ్ళు, ముదుగు వాళ్ళు అందరు ఉంటారు కాబట్టి వాళ్ళు బయటికి రాలేని పరిస్థితులు ఉంటాయి అన్నమాట. అయితే కొంతమంది లేడీస్ అయినా సరే, కొంతమంది గుడికి చేరని వాళ్ళు కూడా ఉంటారనమాట. అమ్మవారే స్వయంగా బయలుదేరి వీధిలా తిరుగుకుంటూ ఎవరైనా రాలేని పరిస్థితులు ఉన్న వాళ్ళ మొక్కులు అప్పుడే స్వయంగా ఆ తల్లి వస్తుంది కాబట్టి, గణమ దగ్గరికి వస్తుంది కాబట్టి, కడప కాడికి వస్తుంది కాబట్టి, మనం పసుపు కుంకుమ ఏదైతే వాయినం ఇవ్వాలనుకుంటామో అప్పుడు మనం ఇస్తే అమ్మవారికి సమర్పణ అవుతుంది అనమాట. అప్పుడు రాలేని వాళ్ళు అమ్మవారు వీధి కూడా తిరిగి వీధులను చూసుకుంటూ ఆటపాటలతోటి ఆనందంగా అమ్మవారు కూడా ఊరంతా తిరిగి అమ్మవారు ఊరంతా చూసుకుంటుంది అనమాట. అమ్మ బోనానికి సంబంధించి చాలా మంది ఎలాంటి పదార్థాలు, ఎలాంటి వస్తువులు పెడితే అమ్మవారికి మంచిది అంటారు? అయితే పచ్చన్నం పెట్టొచ్చు, పరమాన్నం పెట్టొచ్చు, పరమాన్నంతో పాటు పూరి హల్వా పెట్టొచ్చు, పచ్చన్నంతో పాటు పూరి ఆకుకూర కలగూర అంటారు కదా, అది కూడా పెట్టొచ్చు. మళ్ళీ శాఖలో అల్లం బెల్లం శాఖలు,
పెరుగు శాఖ అట్లా అట్లా వివిధ రకాలుగా పెట్టుకుంటే మనకు మనసుకు నచ్చి అమ్మవారు ఎట్టెట్లు చేయించుకుంటే అంటే ఇంకా గొప్పగా చేసినా బాధ లేదు లేదు అమ్మ ఇంతలోనే చేస్తామన్నా కానీ బాధ ఏం లేదు, చేస్తే మనకు మంచిది, మన పిల్లలకు మంచిది. మనకి ఎప్పుడు అమ్మవారు తోడు నీడై ఈపుల దాపై అమ్మవారు మనని ఎప్పుడు కరుణిస్తూనే ఉంటుంది. మనం ముందుకు భవిష్యత్తు కూడా అత్యంత వైభవంగా కూడా మనం లీడ్ అవుతుంటాం అన్నమాట. అమ్మ మీరు ముఖ్యంగా పూజించే అమ్మవారు ఎవరమ్మా? మేము అమ్మవారు మహంకాళి దేవి. అయితే నేను ఎందుకంటే మా గురువులు విద్యా ఉపదేశం ఇచ్చిన వాళ్ళు మహంకాళి అమ్మవారి ఉపదేశం తీసుకున్నాను. ముందుగా మల్లికార్జున స్వామి, ఎల్లమ్మ తల్లి, మహంకాళి ఈ ముగ్గురు దేవతలకు మాత్రం మేము పూజలు చేసుకుంటుంటాం. వాళ్ళ జపాలు కూడా మేము చేస్తాము. మీకు ఒక్కసారైనా కల్లో కనిపించారా అమ్మ? నాకు అంటే ఏదన్నా ఆటంకం వచ్చినా కానీ ఏదన్నా ముందస్తు ఏదైనా చెప్పాలనుకుంటే మాత్రం స్వప్నంలో అమ్మవారు కనిపించి ఏదో ఒక రూపంలో కనిపించి నాకు అది ఆ ప్రాబ్లం ఏంది ఎట్లా సాల్వ్ చేయాలని కూడా అమ్మవారు చెప్తుంది అనమాట. చెప్తుంది. ఎవరన్నా నాకు దగ్గరున్న వాళ్ళు, నాకు దగ్గర అంటే ఇప్పుడు మా చుట్టాలైనా సరే లేదంటే మా శిష్యులు నాతో పాటు చనువుగా ఉంటారు కదా, వాళ్ళైనా సరే వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినా కానీ ఏదైనా అయినా కానీ కూడా అప్పుడు అమ్మవారు స్వప్నంలో వచ్చి దానికి ఇట్లా చేయాలి, పరిష్కారం చేయాలి, ఇట్లా వస్తుంది అని కూడా ముందస్తుగానే అమ్మవారు చెప్పడం జరుగుతుంది. అమ్మ అలాంటి సంఘటన మా గురించి మా ప్రేక్షకుల గురించి ఏదైనా ఉంటే చెప్పండి అమ్మా. చెప్తాను ఖచ్చితంగా. అయితే మా సిస్టర్ పెళ్ళి ఉండే అనమాట. అయితే అది పోస్ట్ పోన్ అవుతుంది అన్నట్టుగా అమ్మవారు చూపించింది అనమాట. ఎందుకు అని అంటే కొంచెం వేరే వాళ్ళ గ్రాండ్ మదర్ ఇట్లా ఇది ఎక్స్పైర్ అయ్యేది ఉంది అన్నట్టుగా చూపిస్తే అప్పుడు అమ్మవారు ఇక అదే విషయం వాళ్ళకు కూడా నేను చెప్తే వాళ్ళు వినిపించుకోలేదు అనమాట. అట్లా కాదు ఏదో ఒకటి అవుతుంది, మనం అందరు దేవుళ్ళకి దండం పెట్టుకుంటాం కదా అన్నట్టు వాళ్ళు అన్నారనమాట. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అది అయిపోయిన తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యి అమ్మో నిజమే కావచ్చు అని చెప్పి నా చిన్నతనంలో, ఇప్పుడు కాదు నా చిన్నతనంలో, ఇప్పుడు అంటే చాలా ఉన్నాయి, చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఇక అదైతే ఒక నా గొప్ప ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది. ఖచ్చితంగా అది జరిగిన తర్వాత వాళ్ళకు నేను చెప్పిన తర్వాత అది జరిగింది కదా, వాళ్ళు రియలైజ్ అయ్యి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నేను ఏదైతే చెప్తానో అది పాటిస్తారు. అమ్మ నాకు ఒక చిన్న సందేహం ఉంది. ఇప్పుడు చాలా మంది గుళ్ళలో దొంగతనాలు చేస్తూ ఉంటారు. సో ఎవరు చేశారు ఏంటన్నది ముందుగా మీకు కొంతమంది తెలుస్తుంది అంటారు. సో మీ మీదకి అమ్మవారు వస్తూ ఉంటారు కదా, సో ఎవరు చేశారు ఏంటి ఎందుకు చేశారు ఆ సంఘటనలు ఏమైనా మీకు తెలుస్తాయి. కానీ ఇది ఏంటంటే ఇప్పుడు కట్టుబోతులోడు కన్న కొడుకు పెట్టుబోతులోడు నా పెద్ద కొడుకు అంటారు. అంటే అమ్మవారు వచ్చినప్పుడు కట్టుబోతులోడు నా కన్న కొడుకు అంటది, పెట్టుబోతులోడు నా పెద్ద కొడుకు అంటది. అంటే కట్టుబోతులోడు అంటే ఈ కట్లలు వేసినా కానీ మంత్రగాళ్ళైనా తన కొడుకులే, నా పిల్లలే. ఎవరైనా చెడు చేసేటోళ్ళు కూడా నన్ను పూజ చేసుకుంటేనే నా ఉపదేశాలు తీసుకొని నా మంత్రంతో వాళ్ళు చేస్తారు. వాళ్ళు కూడా నా పిల్లలు అందరినీ నేను చూస్తూనే ఉంటా. ఎవరికి ఎప్పుడు శిక్ష చేయాలో అప్పుడు దైవం గొప్పది, చాలా గొప్పది అనమాట. ఎప్పుడైతే మనం బాల్ గోడకేసి కొడతామో ఎంత ఫోర్స్గా కొడతామో అంత ఫోర్స్గా మనకు రివర్స్ వచ్చేస్తుంది. అది కంపల్సరీగా మన లైఫ్లో ఎవరైతే దొంగతనం చేసిన వాళ్ళు ఉంటారో అది కంపల్సరీ వాళ్ళకు ఎదురైతేనే ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకు కాకుండా కానీ వాళ్ళ పిల్లలకి అయితే మాత్రం పిల్లలకు కూడా తగులుతాయి. ఇప్పటి జనరేషన్లో ఒక చెంప కొట్టినమంటే ఇంకో చెంప తాకుతూనే ఉంటుంది ఈ జనరేషన్లో మాత్రం. అమ్మ ఇప్పుడు మీరు కట్లు ఉన్నారు కదా, కట్లు అంటే ఏంటి? కట్లు అంటే అమ్మవారికి అంటే కట్లు అంటే ఇప్పుడు ఎవరికన్నా ఒక కార్యం చేస్తున్నారు, శుభకార్యం చేస్తున్నారు. అయితే పడని వారు గిట్టని వారు ఏం చేస్తారంటే అది కాకుండా ఆపేయాలని చెప్పి అటువంటివి కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు అనమాట. అదే కట్లు అనమాట. ఎప్పుడైతే ఆ కట్లు వేస్తారో అది ఆగిపోవడం అయినా సరే, అది ఏదో ఒక ఆటంకం క్రియేట్ అయ్యి అది ఆగిపోవడము, ఏదో ఒకటి జరగడము అంటివంటివి అవుతుంటాయి అనమాట. ముందుకు సాగదు. ఆ కట్లన్నది మీరు తీసేస్తారా? మాకు తెలుస్తుంది కాబట్టి మేము అక్కడ అందుబాటులో ఉంటే మాకు తెలుస్తుంది. మేము ఏం రెమెడీ చేయాలనో అది రెమెడీ చేసి మేము తొలగిస్తాం. అమ్మ ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న. సో మన బీఆర్కే ప్రేక్షకులందరికీ సో మీరు ఇచ్చే సందేశం ఏంటమ్మా? అసలు బీఆర్కే ప్రేక్షకులకందరికీ
నేను ఇచ్చే సందేశం ఒకటే చెప్తున్నాను. యూత్ పిల్లలకి అందరికి ఒకటే చెప్తున్నాను. డ్రగ్స్ అయినా మందు వ్యసనాలకైనా చాలా దూరంగా ఉండండి. ఇప్పుడు ఈ బోనాల పండగ సస్యశ్యామలంగా మంచిగా మీ కెరియర్ కూడా చాలా పెద్దగా ఉంది కాబట్టి ముందు భవిష్యత్తు కూడా ఆలోచన చేసుకొని మీరు కూడా ప్రిపేర్ అయ్యి ఉండండి. అటువంటి దాన్ని డ్రగ్స్కైనా సరే మందు వ్యసనాలకైనా సరే ప్రోత్సాహం ఎక్కువ మీరు ఇవ్వకండి, దానికి ప్రిఫరెన్స్ ఇవ్వకండి. బోనాలు ఆడపిల్లలు కూడా నిండు చీరతోటి అమ్మవారికి బోనం ఎత్తుకొని చేతికి గాజులు, కాళ్ళకు పట్టీలు, ప్రతి దానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి. కాబట్టి నిష్ట నియమంతో అమ్మవారికి భోజనం వండి అమ్మవారికి నివేదన చేయండి. మీ కుండల కలిగిన కాడికి ఏదైతే మీరు మీ మనసా వాచ మీకు ఏది అనిపిస్తుందో అది నివేదన చేయండి. సంతోషంగా అమ్మవారు స్వీకరించి మీ మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అని అమ్మవారు దీవిస్తుంది. మన మనసులో ఉన్న కోరికలు అన్నీ నెరవేరుతాయి. సర్వే జన సుఖినో భవంతు. చాలా చక్కగా చెప్పారమ్మా, ధన్యవాదాలు. ఒక పాట పాడతా. దాయి దాయి తమ్ముడా దాయగల్లా తమ్ముడా, దాయి దాయి తమ్ముడా దాయగల్లా తమ్ముడా, నా సిన్ని తమ్ముడో నా సిన్ని తమ్ముడో, తమ్ముడా పోతలింగ తమ్ముడా పోతలింగ, దాయి దాయి తమ్ముడో దాయి దాయి తమ్ముడో, దాయగల్లా తమ్ముడా దాయగల్లా తమ్ముడా, నా సిన్ని తమ్ముడా నా సిన్ని తమ్ముడా, తమ్ముడా మల్లయ్యరా తమ్ముడా మల్లయ్యరా, హక్కలేని పెళ్ళిరా లెక్కలేదు తమ్ముడా లెక్కలేదు తమ్ముడా, దాయి దాయి తమ్ముడో దాయి దాయి తమ్ముడో, దాయగల్లా తమ్ముడా, హలేనాడు నేనురా బండారు జాడరా నేను చెప్తి తమ్ముడో దాయి దాయి తమ్ముడా, దాయగల్లా తమ్ముడో నా సిన్ని తమ్ముడా, నేలూరి గజ్జలు నన్ను రూడోలురా ఎగుతుంటే తమ్ముడో మోగుతుంటే తమ్ముడా, దాయి దాయి తమ్ముడో దాయగల్లా తమ్ముడా పోతలింగరా దాయి దాయి తమ్ముడా, ఉగ్రంగా రాకురా హౌరు చేయకురా, దాయి దాయి తమ్ముడో దాయగల్లా తమ్ముడా, గడమ సాకలు తమ్ముడా, గావు పిల్లలు తమ్ముడా, దాయి దాయి తమ్ముడో దాయగల్లా తమ్ముడా.